యెహోషువ 3వ అధ్యాయము మన యొక్క బైబిల్ స్టడీ భాగాన్ని మనము కంటిన్యూ చేస్తాం. యెహోషువ 3వ అధ్యాయము 12 నుండి ఆఖరి వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెహోషువ 3వ అధ్యాయము 12వ వచనము నుండి ఆఖరి వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్న అదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. చదువుకున్న ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక. పోయిన వారం అంటే అంతకుముందు వారం మన బైబిల్ స్టడీలో మనం చూసింది ఏంటి అంటే బాప్తీసమిచ్చే యోహాను యొక్క పరిశుద్ధుడైన బాప్తీసమిచ్చే యోహాను యొక్క పరిశుద్ధత అంటే ఈ యొక్క యెహోషువ 3వ అధ్యాయానికి మనం ఒక శీర్షిక ఇచ్చినాం. ఏంటి ఆ శీర్షిక అంటే ఫెయిత్స్ కాన్సక్రేషన్, విశ్వాస పవిత్రీకరణ అనే శీర్షిక మనము ఇచ్చినాం. ఆ యొక్క శీర్షికని బేస్ చేసుకొని నేను పవిత్రంగా ఉండాలి అంటే నేను పవిత్రంగా జీవించాలి. నా దేవుడు పవిత్రుడు కాబట్టి ఆ దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చినాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత కూడా నేను నా ఇష్టం వచ్చినట్టే ఉంటాను, అంతకుముందు ఎట్లున్నానో ఇప్పుడు కూడా అట్లనే ఉంటాను అని అంటే మాత్రం అసలు కుదరదు. సో కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను పవిత్రంగా ఉండడానికి చూసుకోవాలా, పవిత్రంగా జీవించడం నేను నేర్చుకోవాలి. సో కాబట్టి నా దేవుడు ఏ విధంగా అయితే పవిత్రుడో నేను కూడా అదే విధంగా పవిత్రంగా జీవించడానికి ప్రయత్నించాలా అండ్ జీవించాలా. సో అట్లా పవిత్రంగా జీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మనము యోబు యొక్క కుటుంబాన్ని చూసినాం. యోబు అండ్ ఆయన కుటుంబం. యోబు చేసిన పని ఏంటి అని అంటే ఆయన చాలా పవిత్రంగా జీవించినాడు. ఆయన పిల్లలను కూడా ఆయన పవిత్రపరిచినాడు. పిల్లలను పొద్దుగాలనే లేపి వాళ్ళ పిల్లలని ఆయన పవిత్రపరిచినాడు. సో దాని తర్వాత మనం ఏం చూసినామంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారి కుటుంబం గురించి మనం చూసినాం. యేసుక్రీస్తు ప్రభుల వారి కుటుంబం బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, ఆయన సహోదరులైనను ఆయన యందు నమ్మిక ఉంచలేదు. ఒకటే ఇంట్లో ఉన్నారు, ఒకే ఇంట్లో సహవాసం చేస్తున్నారు, ఒకే ఇంట్లో పడుకుంటున్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే ఇంట్లో పని చేసుకుంటున్నారు, అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభుల వారి సహోదరులు అంటే ఆయన తమ్ముళ్ళు, 4 తమ్ముళ్ళు ఉన్నారు యేసు ప్రభుకు. ఆ 4 తమ్ముళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మలేదంట. సో ఎంత దుఃఖకరము, ఎంత బాధకరము. యేసు ప్రభు పవిత్రుడు, ఆయన జన్మనే పవిత్ర జన్మ. సో కాబట్టి ఆయన ఉన్నాడు అంటే ఆ కుటుంబం కూడా ఏమి అంటే పవిత్రమైన కుటుంబం అని మనం చూసినాం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కుటుంబం గురించి మనం చూసినాం. యోబు యొక్క కుటుంబం పవిత్రంగా జీవించినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమి అంటే ఆయన పవిత్రంగా జీవించాడు. మరి యేసు ప్రభుని నమ్ముకున్న నువ్వు నేను కూడా పవిత్రంగానే జీవించాలి. అపవిత్రమైన ఏవి కూడా మన లోపలికి రానివ్వద్దు అనే సంగతి మనము చూసినాం. లోకంలో ఉన్న మాలిన్యం ఏది కూడా మనం అంటుకోవద్దు. లోకానికి వేరుగా అయ్యి మనము చాలా ప్రత్యేకమైన జీవితం జీవించాలని మనము హెచ్చరింపబడుతున్నాం. సరే,
ఇప్పుడు ఏం చేస్తామంటే 14వ వచనం నేను చదువుతున్నాను. మన అంశంలో ఈరోజు మనం చూసేదేంటి అంటే యెహోషువ 3 అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. కోతకాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. 10వ వచనం నేను చదువుతున్నాను. యెహోషువ 3:10 వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలిసికొందురు. సో కాబట్టి ఈ యొక్క యెహోషువ 3 అధ్యాయంలో మనం చూసింది ఏంటి అంటే యొర్దాను నదిని దాటుట. యొర్దాను నదిని ఎట్లా దాటాలి అని అంటే ఒక క్రమం దేవుడు వాళ్ళకు చెప్పినాడు. ఏంటి అంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. యెహోషువ 3 అధ్యాయము 5వ వచనం మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. శుద్ధులైన తర్వాతనే వాగ్దాన దేశంలో ప్రవేశించుట. సో వాగ్దాన దేశం నీకు నాకు వాగ్దాన దేశం ఏంటి అంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి నువ్వు నేను చేరుకోవాలి అంటే మనం శుద్ధులుగా ఉండుట అనేది చాలా చాలా అవసరం. నేను శుద్ధునిగా లేకుండా అపవిత్రుడిగా ఇలాగే ఉంటాను. లోపల అన్నీ అట్లనే పెట్టుకుంటాను. కోపము, పగ, ద్వేషము, ఆవేశము, ఈర్ష్య, కపటము, గర్వము, అహంకారం ఇవన్నీ నేను లోపలనే పెట్టుకొని వాగ్దాన దేశానికి వెళ్ళిపోతా అంటే దేవుడు మాత్రం అస్సలు ఒప్పుకోడు. యెహోషువ 3 అధ్యాయము 5వ వచనంలో రాయబడ్డది, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు. సో కాబట్టి వాగ్దాన దేశంలో ప్రవేశించాలి అంటే ఒకటి నన్ను నేను పవిత్రంగా చూసుకోవాలి. రెండోది ఏంటి అంటే మందసము ముందు నడుస్తున్నది, నేను మందసాన్ని ఫాలో అవ్వాలి. ఆ యొక్క మందసంని ఎట్లా అంటే ఆ మందసాన్ని ముందు వెళ్ళనివ్వాలా, నేను మందసం వెంబడి వెళ్ళాలి. సో కాబట్టి మందసము అంటే ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము ముందు పెట్టాలా. మన సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం చదువుతాం. ద్వితీయోపదేశకాండము 31:8. చూడండి దేవుని వాక్యం ఎంత మంచిగా ఉందో. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం సార్వత్రిక సంఘానికి ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం చూడండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు, భయపడకము, విస్మయముందకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. ఎవరు ఈ మాటలు చెప్తున్నారు అనంటే 7వ వచనం నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 31:7 మరియు మోషే యెహోషువను పిలిచి. మోషే యెహోషువకు చెప్తా ఉన్నాడు. సందర్భం మనందరికీ బాగా తెలుసు. మోషేని దేవుడు శిక్షించినాడు. మోషేకి దేవుడు చెప్పేసినాడు, నువ్వు వాగ్దాన దేశంలో ప్రవేశించవు, ఆ వాగ్దాన దేశంలో నిన్ను ప్రవేశపెట్టను అని దేవుడు మోషేకి చెప్పినాడు. సో మరి ప్రజలందరూ ఉన్నారు, ప్రజలందరినీ నడిపియాలా. నెక్స్ట్ హూ ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ మోసెస్? మోషేకి మరి తర్వాత ఈ ప్రజలను నడిపించే వ్యక్తి ఎవరు అనంటే దేవుడు చెప్పిన వ్యక్తి యెహోషువ. సరే, మరి దేవుడు మోషేకి చెప్పినాడు నువ్వు వాగ్దాన దేశంలో ప్రవేశించవు అని. మోషే అంటే దేవుని సేవకుడు. ఆయన మామూలు వ్యక్తి కాదు. దేవుని ఇంట్లో నమ్మకంగా, ఆయన ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఆయన దేవుని ఇంట్లో నమ్మకంగా సేవ చేసినాడు. సో ఇప్పుడు మోషే యొక్క సేవ ట్రైనింగ్ ఎంతమ్మా? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మోషే యొక్క సేవ ట్రైనింగ్ 40 సంవత్సరాలండి. ఎవరి దగ్గర, ఎక్కడ? మోషే ఎవరి దగ్గర ఉన్నాడు అంటే వాళ్ళ మామ ఇంట్లో ఉన్నాడు. మామ ఇంట్లో 40 సంవత్సరాలు. ఇప్పుడు మోషే మామ ఎవరు అని అంటే ఇత్రో. ఆ ఇత్రో ఎవరు అంటే యాజకుడు. యాజకుడు అంటే పాస్టర్. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యాజకుడు అంటే పాస్టర్. పాస్టర్ ఇంట్లో 40 ఏళ్ళు ఉన్నాడండి మోషే. మోషే యొక్క సేవా ట్రైనింగ్ 40 సంవత్సరాలు. దాని తర్వాత సేవా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేల్ ప్రజలను అరణ్యంలో నడిపించినాడు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను అరణ్యంలో నడిపించినాడు.
ఆ నడిపించినప్పుడు దేవుడు మోషే గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంది అని అంటే, ఈ మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుని సేవ విషయంలో మోషే చాలా నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా దేవుని సేవ చేసినాడు. ఎక్కడ కూడా దేవుని పరిచర్యకి ఆయన నమ్మక ద్రోహం చేయలేదండి. సో కాబట్టి మోషే ఆయన సేవా ట్రైనింగ్ 40 సంవత్సరాలు. మరి 40 సంవత్సరాలు మామ దగ్గర ఏ సేవ అయితే నేర్చుకున్నాడో, ఆ సేవని ఆయన ప్రాక్టికల్ లైఫ్‌లో గూడా అప్లికబిలిటీ చేసేసరికి దేవుడిచ్చిన సాక్ష్యం ఏందంటే, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. మరి అంత నమ్మకస్తుడైన వ్యక్తికి ఏమైంది? ఎందుకు ఆయన వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు అంటే ఒకటే కారణం. ఆఫ్‌కోర్స్ ఆయన అనరాని మాట అన్నాడు. ఆయన అనకూడని మాట అన్నాడు. అంతేకాకుండా దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటి అంటే, రెండవసారి ఆ యొక్క బండతోని నువ్వు మాట్లాడాలి. ఆ యొక్క బండతోని మాట్లాడాలి అని దేవుడు చెప్తే, మోషే ఏం చేశాడంటే ఆ బండని కొట్టినాడు. బండ అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. రెండోసారి బండను కొట్టుట అనంటే రెండోసారి క్రీస్తును సిలువకు వేయుట అని అర్థం. అందుకే దేవునికి చాలా కోపం వచ్చింది. నా కుమారుణ్ణి రెండోసారి నువ్వు సిలువకేస్తావా? యేసుక్రీస్తు ప్రభుల వారు రెండోసారి సిలువ వేయబడడం అనేది అసలు జరగని పని. అది జరగని పని. నా కుమారుణ్ణి నువ్వు రెండోసారి సిలువకు వేస్తావా అని ఆ కోపంతోనే దేవుడు ఏం చేసినాడంటే మోషేకి చెప్పేశాడు. ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క వాగ్దాన దేశంలోకి నేను నిన్ను ప్రవేశింపనివ్వను. నువ్వు పోనే పో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత సీరియస్‌గా ఉన్నాడో చూడండి. ఆయన ఇంట్లో నమ్మకంగా సేవ చేసిన ఆయననే క్రీస్తుని సిలువకు వేసినాడంట. రెండో పర్యాయం. మనం ఎన్నిసార్లు వేస్తున్నామండి? మనమైతే ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు వేస్తూనే ఉన్నాం. మరి మనకెలాంటి పనిష్మెంట్ ఇవ్వాలా? వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా ఉండండి అనంటే అయిపాయే. ఇక నీ బతుకు నా బతుకు వేస్ట్. ఇప్పుడు అదే మాట దేవుడు నాకే అన్నాడు అనుకోండి. హృదయరంజన్, నువ్వు వాగ్దాన దేశంలో ప్రవేశించవు. నాకు వాగ్దాన దేశం అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించవు అనంటే నా పరిస్థితి ఏమది? ఇంతగానం సేవ చేసి ఏం లాభము? ఇంతగానం కన్నీళ్లు కార్చి ఏం లాభము? ఇంతగానం పరిచర్య చేసి ఏం లాభము? వాక్యం చదివి ఏం లాభము? వాక్యాన్ని ప్రకటించి ఏం లాభం? నేను వాగ్దాన దేశంలోకే ప్రవేశించినప్పుడు. కాబట్టి దేవునితోని నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలా. సో దేవుడు చెప్పింది చెప్పినట్టు ఆయన యొక్క ఆజ్ఞలకి లోబడి ఆయనని అనుసరించి నడుస్తే దేవుడు చాలా అద్భుతంగా ఏం చేస్తాడు అనంటే ఆయన మనల్ని హెచ్చించేవాడిగా ఉంటాడు. సో కాబట్టి మోషే విషయానికి వస్తే సరే, ఆయన వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు, కానాను దేశంలో ప్రవేశించలేదు. ఇక్కడనే యోర్దానుకు యువతలనే ఉండిపోయినాడు. యోర్దానికి యువతలనే ఆయన చనిపోయినాడు. కానీ ఆ దేవుని సేవకుల పట్ల దేవుడు చేసిన మేలు ఏంటంటే ఆయన చాలా నమ్మకంగా సేవ చేసినాడు. సో దేవుడు మోషేని వదిలిపెట్టలేదండి. మోషేని వదిలిపెట్టలేదు. ఎంత అద్భుతంగా మోషేని దేవుడు ఆశీర్వదించినాడంటే, రూపాంతర కొండ, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక కొండ మీద రూపాంతరం చెందినాడు. ఆ రూపాంతరం చెందినప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చినారు. ఎవరమ్మ వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతరపు కొండ మీద రూపాంతరం చెందుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆ యొక్క రూపాంతర పిక్చర్‌ని చూడడానికి వచ్చినారు. సో కాబట్టి మోషే అండ్ ఏలియా వాళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి రూపాంతరపు కొండ మీదకి వచ్చినారు. ఆ రూపాంతర పిక్చర్‌ని, ఆ యొక్క సన్నివేశాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా చూసినారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి రూపాంతరాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు ఆయన సేవకుడైన మోషేకి ఇచ్చినాడు. అంత అద్భుతంగా దేవుడు మోషేని హెచ్చించినాడు, మోషేని ఘనపరిచినాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవుని ఇంట్లో ఎంత నమ్మకంగా ఉన్నామండి? ఎంత నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నాం చెప్పండి. సో కాబట్టి సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానంలో మొట్టమొదటి వాగ్దానం మనం చదువుతాం. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును.
ద్వితీయోపదేశకాండము 31:8 మనం చదివినాము. అక్కడ మోషే యెహోషువని ధైర్యపరుస్తున్నాడు. మోషే యెహోషువకి ఆజ్ఞాపిస్తున్నాడు. సో ఇక్కడ యెహోషువ 1:9లో సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే యెహోషువని ధైర్యపరుస్తున్నాడు. సో బోత్ వచనాలు, ఆ 2 వచనాలు సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానంలో మొదటి వాగ్దానం యెహోషువ గురించే యెహోషువని ఉద్దేశించి పలుకుతా ఉన్నారు. రెండో వాగ్దానం కూడా యెహోషువను ఉద్దేశించే పలుకుతా ఉన్నారు. సో కాబట్టి మనము తెలియకుండా అంటే ప్రార్థనాపూర్వకంగా పోయిన సంవత్సరం యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క యెహోషువ పుస్తకాన్ని మనం ఆరంభించినాం. సో ఈ సంవత్సరం కూడా మరి సార్వత్రిక సంఘ వాగ్దానానికి 2 వాగ్దానాలు యెహోషువను ఉద్దేశించే మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. సో కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క స్టడీ స్టార్ట్ చేసినాం. దేవుని చిత్తానుసారంగా ఈ యొక్క స్టడీని మనము కంటిన్యూ చేస్తున్నాం. సో కాబట్టి బుక్ ఆఫ్ జాషువా చాలా ప్రాముఖ్యమైన పుస్తకం ఇది. ఈ పుస్తకం చదువుతుంటే చాలా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. ఈ యొక్క యెహోషువ పుస్తకానికి మనం ఒక టైటిల్ కూడా ఇచ్చినాం. ఏంటి ఆ టైటిల్, ఏంటి ఆ శీర్షిక అంటే బుక్ ఆఫ్ విక్టరీ. ఈ యొక్క యెహోషువ పుస్తకాన్ని ఏమంటారు అని అంటే బుక్ ఆఫ్ విక్టరీ. ఆత్మీయ జీవితంలో విజయవంతమైన ఆత్మీయ జీవితం జీవించుట ఎలా అని అంటే నువ్వు యెహోషువ పుస్తకం చదివితే నీకు అర్థమవుతుంది. వాళ్ళు అడుగుపెట్టు ప్రతి స్థలం దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు. వాళ్ళు కొండలు, లోయలు, గుట్టలు అన్నీ వాళ్ళవే. వాళ్ళు ఏ స్థలం చూస్తే ఆ స్థలం దేవుడు వాళ్ళకి ఇచ్చేసినాడు. ఎరికో గోడలు పైకి ఉన్నాయి, ఎంతో ఎత్తున్నాయి, చాలా లోతైన పునాదులు వాటికి ఉన్నాయి, బలమైన పునాదులు ఉన్నాయి, ఎత్తెత్తు ప్రాకారాలు ఉన్నాయి. అయినా సరే దేవుడు ఏం చేసినాడంటే ఆ యొక్క ఎరికో గోడల్ని బద్దలు కొట్టేసినాడు. శత్రువులందరినీ సంహరించేసినాడు. శత్రువులను కూడా వీళ్ళకే ఇచ్చేసినాడు. సో కాబట్టి బుక్ ఆఫ్ విక్టరీ కేవలం విశ్వాసాన్ని బట్టి ఎంత అద్భుతమైన విజయాలు మనం సాధించవచ్చో అవన్నీ ఈ పుస్తకాన్ని చదివితే మనకు అర్థమవుతాయి. సో కాబట్టి ఈరోజు ఈ యొక్క బైబిల్ స్టడీలో మనం చూసేది ఏంటి అని అంటే యెహోషువ 3:10 నేను చదువుతున్నాను. వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసము నీకు ముందుగా యోర్దానును దాటబోవుచున్నది కనుక జీవం గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయంగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. సో దేవుని మందసము మనకు ముందుగా దాటుతుంది. ముందు దేవుని మందసం వెళ్తుంది. మనం అందరము ఆ మందసాన్ని ఫాలో అవ్వాలా. మందసం అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు. సో 14 నేను చదువుతున్నాను. యెహోషువ 3:14 కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొల్రిపారును నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. నిబంధన మందసము ముందు వెళ్తుంది. సో దేవుడు అంటే ఈ యోర్దాను నది దాటడానికి ఒక క్రమం చెప్పినాడు, ఒక ఆర్డర్ వాళ్ళకి చెప్పినాడు. ఏంటి ఆ ఆర్డర్ అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. దాని తర్వాత మందసం మోసే యాజకులు వాళ్ళు ముందు వెళ్తారు. వాళ్ళు మందసాన్ని మోస్తూ వాళ్ళు ముందు వెళ్తారు. ముందు మందసం వెళ్ళాలా, ఆ మందసాన్ని మీరు ఫాలో కావాలి. మందసం అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు. సో యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ముందు పెడతాం. యేసు ప్రభు యొక్క అడుగులలో అడుగేసుకుంటూ మనం ఏం చేస్తామంటే ఈ లోకమనే యోర్దానుని, ఈ లోకమనే సముద్రాన్ని మనము దాటుతాము. ఈ లోకాన్ని జయించుట అంటే అది సామాన్యమైన విషయం కాదండి. ఈ యొక్క లోకాన్ని జయించాలి అంటే చాలా ధైర్యం ఉండాలా, చాలా తెగింపు ఉండాలా, చాలా పట్టుదల ఉండాలా, చాలా స్ట్రాంగ్ ఫెయిత్ మనకు యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఉండాలి. అట్లా ఉంటేనే ఈ లోకాన్ని మనము జయిస్తాం. లేదు అని అంటే చిన్న చిన్న శోధనలకే మనం పడిపోతాం, చిన్న చిన్న శ్రమలకే మనం పడిపోతాం, చిన్న చిన్న ఈ యొక్క సమస్యలకే మనము కృంగిపోతాం. సో కాబట్టి లోకాన్ని జయించుట అంటే అంత ఈజీ కాదు. సో కాబట్టి ఈ లోకాన్ని జయిస్తేనే, లోకాన్ని దాటితేనే మనకు వాగ్దాన దేశం అనేది ఉంది. సో నీకు నాకు వాగ్దాన దేశం అంటే పరలోక రాజ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యాన్ని మనకు వాగ్దానం చేసినాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును. విశ్వాసం. సో కాబట్టి మందసముని వీళ్ళకి దేవుడు ఇచ్చిన ఆర్డర్ ఏంటి అంటే ముందు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి,
దాని తర్వాత మందసం ముందు వెళ్తుంది. ఆ మందసాన్ని మీరు ఫాలో అవ్వాలా. సో మందసం అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే అనే సంగతి నీకు నాకు అర్థమవుతుంది ఇక్కడ. సో కాబట్టి నేను యేసు ప్రభుని ఫాలో అవ్వాలి. సరే, దేవుడు నాకు ముందుగా నడుస్తున్నాడు. 31:8 మరొక పర్యాయం నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా. నీ ముందర నడుచువాడు యెహోవాయే. నీ ముందర నడుచువాడు యెహోవా. ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. భయపడకము, విస్మయముందకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. సో మన ముందు నడుస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలందరి ఎదుట దేవుడు మోషే యెహోషువను పిలిచినాడు. యెహోషువను అభిషేకించినాడు. యెహోషువ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినాడు. ఇశ్రాయేల్ అందరి ఎదుట మోషే యెహోషువని నాయకుడిగా నియమించినాడు. దేవుడు మోషేకి చెప్పినాడు, నువ్వు యెహోషువని నాయకుడుగా. అయితే నియమించిన తర్వాత ఇక్కడ మోషే 31:8 సార్వత్రిక సంఘ వాగ్దానానికి దేవుడు ఇచ్చిన వాగ్దానంలో 31:8 మనం చదివినాము. 31:8లో మోషే యెహోషువను ధైర్యపరుస్తున్నాడు. మోషే యెహోషువను సిద్ధపరుస్తున్నాడు. యెహోషువ 1:9 మొదటి వాగ్దానం సార్వత్రిక సంఘ వాగ్దానానికి దేవుడు ఇచ్చినాడు. ఆ వాగ్దానం ఏంటంటే దేవుడే యెహోషువను ధైర్యపరుస్తున్నాడు. దేవుడే యెహోషువకు వాగ్దానం చేస్తున్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడుగానే ఉంటాను. నువ్వు భయపడకు, విస్మయం పొందకు, జడియకు. దేవుని సేవ అంటే మామూలు మాటలు కాదండి. ఎన్నో ఎదిరింపులు, ఎన్నో బెదిరింపులు, ఎన్నో అటాక్స్ జరుగుతాయి. ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూనే ఉంటారు, మీదకి ఎగురుతూ ఉంటారు. నువ్వు ఎంత ఆటలు కానీ అంటారు. ఇప్పుడు చూడు, 2 క్షణాలలో 10 నిమిషాలలో నేను ట్రాన్స్ఫర్ చేస్తానంటారు. విశ్వాసులు ఎట్లా ప్రవర్తిస్తారో తెలియదు. సో దేవుని సేవ అంటే మామూలు మాటలు కాదు. సో ప్రియమైన దేవుని బిడ్డ, చాలా ధైర్యం అవసరం. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నేను మోషేకు తోడై ఉన్నాడు, నీతో కూడా ఉంటా. ఇక్కడ 31:8లో మోషే యెహోషువకు చెప్తున్నాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, నీతోనే ఉంటాడు. నా సేవ సఫలం అవ్వాలి అంటే నాకు దేవుని తోడు అనేది ఖచ్చితంగా కావాలి. దేవుని తోడు లేకపోతే నేను సఫలం అవ్వలేను. నా పరిచర్య అనేది సఫలం అవ్వదు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, 31:8 దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు. మందసము ముందు నడుస్తుంది. దేవుణ్ణి ముందు పెట్టాలా, ఆ దేవుని మనం ఫాలో అవ్వాలి. సో దేవుడు ముందు నడుస్తున్నాడు అంటే ఎందుకు దేవుడు ముందు నడుస్తున్నాడు అని అంటే బైబిల్లో కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ యొక్క కారణాలు ఒక 2-3 కారణాలు చూసి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క కూడికను మనము ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 45 యెషయా 45:2 అక్కడ మంచి కారణం రాయబడ్డది ఎందుకు దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు. యెషయా 45:2 నేను చదువుతున్నాను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయండి. దేవుడు మనకు ముందు నడుస్తూ చేసే పనులు లేకపోతే చేసే మేలులు ఏంటి అంటే, 1 మెట్టగా ఉన్న స్థలాలని సరాలం చేస్తాడంట. 2 ఇత్తడి తలుపులను పగులగొడతాడంట. 3 ఇనుప గడియలను విడగొడతాడంట. 3 మా స్థానిక సంఘం విపేసి ప్రార్థన మందిరం సంగారెడ్డిలో ఒకరోజు నాకు వర్తమానం ఇచ్చినారు. సో ద్వితీయోపదేశ కాండము 31:8 అంటే కొద్ది సంవత్సరాల క్రితం, ఐ థింక్ 1 ఇయర్ అయిందో 2 ఇయర్స్ అయిందో నాకు తెలీదు. సో అట్లా చెప్తే నేను చెప్పిన వాక్యం ఏంటి అంటే 31:8 ద్వితీయోపదేశ కాండము 31:8 ఆ వాక్యాన్ని తీసుకొని ఆ యొక్క వాక్యాన్ని బేస్ చేసుకొని వాక్యం చెప్పడం అనేది జరిగింది. మన ముందు దేవుడు నడుస్తున్నాడు. ఆ దేవుడు మన ముందు నడిస్తే మనకు వచ్చే లాభం ఏంటి అని అంటే, ఆయన ఏం చేస్తాడు అంటే ఇత్తడి తలుపులను పగులగొట్టేస్తాడు, ఇనుప గడియలను విడగొట్టేస్తాడు. మన ముందు ఎట్లా ఉంది పరిస్థితి అంటే అన్ని తలుపులన్నీ మూసుకుపోయినాయి. ఆ తలుపులు తెరిచే నాదుడు ఎవరూ లేరు. ఆ తలుపులు తెరవడం నా వల్ల కాదు. పరిస్థితులన్నీ చాలా ఇరుకుగా ఉన్నాయి. సో కాబట్టి ఆ రోజు తెలుసుకున్న సంఘానికి తెలియజేసిన సంగతి ఏంటి అంటే, దేవుణ్ణి గనక మనం ముందు పెడితే ఆయన ద్వారాలన్నీ తెరుస్తాడు. ద్వారాలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు అంటే తెరుస్తాడు.
సో ఆ యొక్క మాట ఒక సిస్టర్‌కి ఒక సిస్టర్ మనసులో తాకిందన్నమాట. సో ఆమె ఎన్నో సంవత్సరాలు అంటే వాళ్ళు సంగారెడ్డిలో ఉంటారు. సంగారెడ్డి నుండి ఎక్కడనో అక్కడ నారాయణఖేడ్ అవతల దూరం ఓ మారుమూల గ్రామంలో ఆమె స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తుంది. సో ఆమె ఇగ మరి ఎంత కాలం అయిందో ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ పెట్టి మనకైతే తెలియదు గానీ, అది ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్‌లోనే ఉందంట. సో మరి భర్త, పిల్లలేమో ఇక్కడ సంగారెడ్డిలో ఉన్నారు. ఆమెనేమో డ్యూటీకి రోజు అక్కడెక్కడనో పోవాలి. ప్రయాణం చేసి యాస్టయితున్నది. ఇక్కడ భర్తను చూసుకోవడం అవ్వట్లేదు, పిల్లలను చూసుకోవడం అవ్వట్లేదు, ఏమీ అవ్వట్లేదు. సో ఆమె ఏం చేసిందంటే, ఈ వాగ్దానం ఆ రోజు ఆమె మనసుకు తాకి, ఈ వాగ్దానాన్ని నమ్మి, ఈ వాగ్దానాన్ని బట్టి ఆమె ప్రార్థన చేసుకుంది. వ్యక్తిగతంగా ఆమె ప్రార్థన చేసుకుంది. కుటుంబ ప్రార్థనలో కూడా వాళ్ళు ప్రార్థన అనేది చేసుకున్నారు. ప్రభువా నువ్వు ఇత్తడి తలుపులను పగలగొడతావు, ఇనుప గడియలను విడగొడతావు. ఇకపై నుండి నిన్నే ముందు పెడతాం. నీకే ప్రథమ స్థానం ఇస్తాం. నువ్వు చెప్పినట్టే చేస్తాము. నీ వెనకాలనే మేము వస్తాము. నీ మాటకే లోబడతాము అని వాళ్ళు తీర్మానం తీసుకొని ఆ రోజు నుండి ప్రార్థన చేయడం మొదలుపెట్టినారు. సో వన్ ఫైన్ డే ఏం జరిగిందంటే, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఒకరోజు సిస్టర్స్ మీటింగ్ పెట్టుకున్నారు. సిస్టర్స్ మీటింగ్ పెట్టుకుంటే ఆ సిస్టర్స్ మీటింగ్‌కి నా భార్య పోయింది. సో ఆ సిస్టర్స్ మీటింగ్‌లో ఆమెతోనే మా సేవకురాలు సాక్ష్యం చెప్పిపిచ్చింది. ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ సిస్టర్ చెప్పిన మాట కూడా, ఆమె తీసిన వచనం కూడా ఇదే. ఆమె చెప్పిన వాక్యం కూడా ఇదే. దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు. ఆయన చేసిన పనేంటంటే ఆయన ద్వారాలు తెరిచినాడు. ఎన్నో సంవత్సరాల నుండి నేను నా ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ పెట్టుకున్నాను. అది అట్లనే పెండింగ్ ఉంది. ఆ యొక్క ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్‌ని ఏమి అంటే ఏవైతే ద్వారాలు మూయబడ్డాయో, ఆ మూయబడ్డ ద్వారాలని దేవుడు తెరిచినాడు. ఈ వాగ్దానాన్ని నేను నమ్మినాను. దేవుడు నాకు మేలు చేసినాడు అని చాలా సంతోషంగా ఆమె ఆ రోజు ఏం చేసిందంటే సాక్ష్యం చెప్పింది. ఆమెకు అక్కడి నుండి ఇప్పుడు ఇక్కడ ఈ సనత్ నగర్ దగ్గరికి ట్రాన్స్‌ఫర్ అయింది. జాబ్ ట్రాన్స్‌ఫర్ అయింది. సో ఇప్పుడు మరి ఆమె పిల్లలను చూసుకుంటుంది. అండ్ ఏమి అంటే ఆమె భర్తను చూసుకుంటుంది, కుటుంబాన్ని చూసుకుంటుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఏమి అంటే ఆ రోజు ఆమె సాక్ష్యం చెప్పడం అనేది జరిగింది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏమైనా సరే చేయగలడు. సో మనము నమ్మాల. సో ఇత్తడి తలుపులను పగులగొట్టే దేవుడు, ఇనుప గడియలను విడగొట్టే దేవుడు. మా బాబు, మా పిల్లలు మంచిగా చదువుకున్నారండి. వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. తలుపులన్నీ మూసుకుపోయినాయి. ఎక్కడ కూడా తలుపు తెరవట్లేదు. ఎక్కడ కూడా తెరవబడ్డ ద్వారం లేదు అని నువ్వు అనుకుంటే, ఈ సంవత్సరం దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. సో నువ్వు ఈ వాగ్దానాన్ని నమ్ము. దేవుణ్ణి ముందు పెట్టు. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు. ఈ దేవుడు ఏం చేస్తాడంటే నీకు మేలు చేస్తాడు. ఆ మూయబడ్డ తలుపులన్నింటినీ తెరుస్తాడు. వాటిని తెరవడం మన వల్ల కాదు. మనకంత శక్తి లేదు. అవి బలమైన పునాదులతో వేసినారు. ఆ యొక్క మూయబడ్డ తలుపులని దేవుడు మాత్రమే తెరవగలడు. ఆయన తెరిస్తే మూసేటోడు ఎవడు లేడు. ఆయన మూస్తే తెరిచేటోడు ఎవడు లేడు. సో కాబట్టి దేవుడు మూసేవాడు కాదు కానీ ఏమి అంటే ఆయన తెరిచేవాడు. మన కొరకు, మన మేలు కొరకు, మన మేలు కోరి మనం మేలు చేసే దేవుడు. సో కాబట్టి ఇత్తడి తలుపులైనా సరే, ఇనుప గడియలైనా సరే, మా పిల్లలు ఇంకా స్థిరపడట్లేదు, స్థిరమైన ఉద్యోగాలు లేవు వాళ్ళకి అని అంటే నువ్వు నమ్ము. ఈ సంవత్సరం దేవుడు నీ పిల్లలని స్థిరపరుస్తాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వీళ్ళకి అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలకి ఏం చేసినాడు అంటే చాలా వాగ్దానాలు దేవుడు వీళ్ళకి చేసినాడు. ఇక్కడ 3 చూసినాం మనం. ఏమి అంటే దేవుడు నాకు ముందుగా నేను దేవుణ్ణి ముందు పెడితే దేవుడు నాకు ముందుగా నడుస్తూ ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన మెట్టగా ఉన్న స్థలాలను సరాలం చేస్తున్నాడు. నా ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలీదు. ముందు ఏం జరుగుతుందో తెలీదు. రేపేం జరుగుతుందో తెలీదు. సో కాబట్టి సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు నాకు ముందుగా నడుస్తూ ఏం చేస్తున్నాడు అంటే ఆయన మెట్టగా ఉన్న స్థలాలు, నాకంటే ముందుగా స్థలాలన్నీ మెట్టగానే ఉన్నాయంట. అంతా ఏమి అంటే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఇవే ఉన్నాయి. సో కాబట్టి దేవుణ్ణి ముందు పెడితే ఎంతో అద్భుతంగా అది ఉంటుంది. సో మెట్టగా ఉన్న స్థలాలన్నింటినీ ఆయన సరళం చేస్తాడు. ఒకటి. రెండవది ఇత్తడి తలుపులను పగలగొడతాడు. దాని తర్వాత ఇనుప గడియలను విడగొడతాడు. అంటే మూయబడ్డ ద్వారాలని ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడు అంటే తెరుస్తాడు. సో కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ అరణ్యంలో మరి మోషే చేత కూడా నడిపింపబడ్డారు, యెహోషువ చేత నడిపింపబడ్డారు. సో కాబట్టి దేవుణ్ణి వాళ్ళు ముందు పెట్టినారు. సో దేవుడు వీళ్ళకి కొన్ని వాగ్దానాలు చేసినాడు. చూడండి 14, 19 నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించవలసిందిగా యేసు నామమున మీకు
మనవి చేస్తున్నాం. నిర్గమకాండము 14 అధ్యాయము 19 వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ముందుగా నడిచిన దేవుని దూత అని ఇక్కడ మనం చూస్తున్నాం. ముందుగా నడిచిన దేవుని దూత. వీళ్ళందరి ప్రజల మధ్యలోకి ముందుగా ఒక దూత నడిచినాడండి. ఆ దూత నడిచినాడు. సో ఇక్కడ సందర్భం ఏంటంటే వాళ్ళు కరెక్ట్ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినారు. ముంగలనేమో సముద్రం ఉంది, వెనకాలనేమో ఫరో తరుముతున్నాడు. ఫరో ఉన్నాడు, ఆయన సైన్యం ఉన్నాయి, ఆయన రథాలు, ఆయన గుర్రాలు, ఆయన ఆయుధాలు, అన్ని ఆయుధాలతోని శత్రువు వెనకాల నుండి తరుముతున్నాడు. ముంగలనేమో యోర్దాన్ ఉన్నది, ముంగలనేమో ఎర్ర సముద్రం ఉంది. ముంగలికి పోదామా సముద్రంలో పడి సస్తాం, వెనకాలకి పోదామా శత్రువు తరుముతున్నాడు, వాడు చంపేస్తాడు. ఇక సాగు తప్ప వేరే దిక్కే లేదు నాకు. ఇప్పుడు నేనేం కావాలి? నాకు ఇప్పుడు నిరీక్షణ ఉందా? ఇక సాగు తప్ప వేరే దారి లేదా? నాకు నా పరిస్థితి ఎప్పటికీ ఇట్లనే ఉంటుందా? సాగు తప్ప వేరే దారి లేదా అని అనుకుంటే ఇక్కడ దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసినాడు. వాళ్ళ మధ్యలోనే ఒక దూత ఉన్నాడు. ఆ దూత వాళ్ళకి ముందుగా నడుస్తున్నాడు. ఆ దూత ఏం చేసినాడు అంటే వాళ్ళకు వెనకాలకు వెళ్ళిపోయినాడు. వెనకాలకు వెళ్ళిపోయి ఏమి అంటే అక్కడ సందర్భం మనందరికీ బాగా తెలుసు. దేవుడు మోషేకి చెప్తాడు, మోషే నువ్వు ఊరికే ఎందుకున్నావు? సాపు, నీ కర్ర సాపు, ఆ యొక్క ఎర్ర సముద్రం వైపు నీ కర్ర చాపు అని అంటే చాలా అద్భుతంగా ఎర్ర సముద్రం రెండుగా చీలిపోతుంది. చాలా పెద్ద దారి అనేది అక్కడికి అవుతుంది. సముద్రంలో మార్గం దేవుడు ఏర్పాటు చేసినాడు. ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఆ యొక్క ప్రజలందరూ కూడా దాటి అవతలికి వచ్చేసినారు. సో దానికంటే ముందు ప్రజలందరూ కూడా ఏమి అంటే మోషే మీద సనిగినారు, గునిగినారు. అయ్యో ముంగల సముద్రం ఉంది, అయ్యో వెనకాల శత్రువు తరుముతున్నాడు, ఇప్పుడు మేము సచ్చుడేనా? సాగు తప్ప మాకు వేరే దారి లేదా? సంపనికినే మమ్మల్ని తీసుకొచ్చిన వాడికి మేము ఐగుప్తులనే మంచిగా ఉంటుంది, ఐగుప్తులనే మాకు కనీసం ఆ కుండల దగ్గర వండుకునేటప్పుడు ఒక్కొక్కనన్నా ముక్క తీసుకొని తిన్నాం, మేము దాంతోనన్నా మేము తృప్తి చెందినాం. ఈ అరణ్యంలో మాకు ఏమీ లేదు, నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు? మమ్మల్ని సంపనికినే తీసుకొచ్చినట్టున్నావు. ఒకవేళ ఈ అరణ్యంలో మేము సాస్తే మమ్మల్ని పాతిపెట్టుడు ఎవడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళ మధ్యలో ఎన్ని అద్భుతాలు చేసినాడు, ఎంత అద్భుతం చేసినాడు. అసలు ఎవరు కూడా ఊహించని విధంగా ఆ యొక్క ఎర్ర సముద్రంని దేవుడు పాయలుగా చీల్చేసినాడు. జీవం గల దేవుడు అండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు. సో కాబట్టి ఈ యొక్క సందర్భంలో ఎందుకు ఈ దూత ముందుగా నడుస్తున్నాడు? ఎందుకు యేసుప్రభు మనకు ముందుగానే నడుస్తున్నాడు? ఎందుకు దేవుడు మనకు ముందుగానే నడుస్తున్నాడు అంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి చూసినాము, ఈ యొక్క దూత వాళ్ళకి ముందుగా నడిచినాడు. 23:20 నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనం చూడండి ఎంత మంచిగా ఉందో దేవుని వాక్యం. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి. ఇది ఇంకో మేలు. మనకు ముందుగా దేవుడు నడుస్తున్నాడు అంటే ఒకటి ఆయననే యుద్ధం చేస్తాడు అని మనం చూసినాం. ముందుగా దూత నడిచినాడు, ఆ ముందుగా నడిచిన దూత వెనక్కి పోయినాడు. ఆ వెనక్కి వెళ్ళడం ద్వారా ఏమి అంటే శత్రువులు వీళ్ళని ముట్టకుండా ఆపినాడు, శత్రువులతో యుద్ధం చేసినాడు. సో వీళ్ళందరూ కూడా ఆరిన నేల మీద నడిచి దాటి అవతలికి వెళ్ళిపోయినారు. సో అవతలికి వెళ్ళగానే ఈ శత్రువులు కూడా అర్రే ఆరిన నేలనే ఉంది, పదండి పోదాం 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 అని ఆ శత్రువులు కూడా అదే దారి మీద వచ్చినారు. సో కరెక్ట్ శత్రువులందరూ మధ్యలోకి వచ్చేసరికి మళ్ళీ దేవుడు మోషేకి చెప్పేశాడు, మళ్ళీ చేయి సాపు, మళ్ళీ కర్ర సాపు అని అంటే కరెక్ట్ ఆ సముద్రం మధ్యలోకి రాగానే మళ్ళీ ఆ దారి బ్రేక్ అయిపోతుంది. శత్రువులంతా ఆ యొక్క ఎర్ర సముద్రంలో మునిగిపోయి పూర్తిగా చనిపోతారు. సో ఎంతో గొప్ప విడుదల దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు. ఇది మొదటి మేలు. సో రెండో మేలు ఏంటి అంటే ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి. మనల్ని కాపాడడానికి, త్రోవలో మనల్ని కాపాడడానికి, ఈ లైఫ్ జర్నీలో, ఈ ఆత్మీయ జర్నీలో, ఆత్మీయ ప్రయాణంలో, ఈ మన ఆత్మీయ జీవితాలను కాపాడడానికి ఈ దేవుడు మనకు ముందుగానే నడుస్తున్నాడు. ఇది రెండో మేలు. దేవదూత మనకి ముందుగా నడుచుట ద్వారా మనకు వచ్చే రెండో మేలు, రెండో ఆశీర్వాదం ఏంటి అంటే త్రోవలో మనల్ని కాపాడుతున్నాడు. దిస్ గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ ఇన్ మై స్పిరిచువల్ జర్నీ. నా ఆత్మీయ ప్రయాణంలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నన్ను కాపాడుతున్నాడు. ఇది రెండు. మూడోది చూడండి, నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఒక దూతను
నీకు ముందుగా పంపుచున్నాను. ఎందుకు అనంటే నేను సిద్ధపరిచిన స్థలానికి మిమ్మును నడిపించడానికి. ఆత్మీయంగా నీకు నాకు సిద్ధపరచబడిన స్థలం, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని యోహాను సువార్త 14వ అధ్యాయము 1, 2, 3 వచనాలలో మనం చూస్తాం. సో కాబట్టి మన కొరకు దేవుడు సిద్ధపరిచిన స్థలం ఏంటి అంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు. అది ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు మనం ముందు నడుస్తున్నాడు అంటే ఆయన సిద్ధపరిచిన స్థలంకి మనల్ని తీసుకొని వెళ్ళడానికి. ఇది మూడో ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు దేవుని వాక్యం అర్థమవుతుందా? ఒకటి చూసినాము, యుద్ధం చేస్తున్నాడు దేవదూత మనకు ముందుగా వెళ్ళి. రెండోది చూసినాము, త్రోవలో మనల్ని కాపాడుతున్నాడు. మూడోది చూసినాము, దేవుడు సిద్ధపరిచిన స్థలమునకు ఈ యొక్క దూత నడిపిస్తున్నాడు మనల్ని. ఎంత అద్భుతమైన మేలు ఇది, దేవుణ్ణి నేను కనుక ముందు పెడితే. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన ఆత్మీయ జీవితంలో ఇదంతా అనుభవం. యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమని అనుభవించుట. సో ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపం రేపవద్దు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో 3 మేలులు మనము చూసినాం. సో ఇప్పుడు ఇంకోటి చూస్తాం. 23 నిర్గమకాండము 23 ఎట్లనగా, నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఏమి అంటే అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వీళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడంట అంటే సంహరించదను. సో వాక్యాన్ని నేను ఆత్మీయంగా అర్థం చేసుకున్నప్పుడు ఈర్ష్య, కపటము, ద్వేషము, గర్వము, అహంకారము, క్రోధము, మరి ఇటువంటివన్నీ కూడా పగ, అసూయ, ఇవన్నీ కూడా ఏమి అంటే ఈ యొక్క అమోరీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజీయులు వీళ్ళకి సమానం అనమాట. సో అమోరీయులు అంటే ఈర్ష్య, హిత్తీయులు అంటే ధనాపేక్ష, పెరిజ్జీయులు అంటే కపటము, కనానీయులు అంటే తిరుగుబోతు, హివ్వీయులు అంటే తిండిపోతు, యెబూసీయులు అంటే ఇవే. సో నా హృదయంలో వీటన్నిటిని, ఈ ఈర్ష్య, కపటము, ద్వేషము, గర్వము, అహంకారము, కుళ్ళు, కుతంత్రము, సోమరితనము, తిరుగుబోతు, తిండిపోతు, వీటన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే సంహరించేస్తాడు. ఇవన్నీ కూడా నా లోపల ఉండి కోపము, ద్వేషము, ఆవేశం, రోషం ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆ వాగ్దాన దేశానికి నన్ను నడిపియవు, నన్ను అక్కడనే ఆపేస్తాయి. నా స్పిరిచువల్ జర్నీని ఇవి ఆపేస్తున్నాయి. సో కాబట్టి దేవుడు నాకు ముందుగా నడుస్తూ ఈ లోపల ఉన్న అపవిత్రత అంతటిని కూడా ఏం చేస్తున్నాడు అంటే చంపేస్తున్నాడు. సో దానికి నేను కూడా అంగీకరించాలి. ప్రభువా నేను అంగీకరించాను, నేను ఒప్పుకోను అంటే అది నీకే. సో కానీ దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు అని అంటే ఇవన్నీ ఈ లోపల ఉన్న వీటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే పూర్తిగా నాశనం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి చూసినాము, దేవుడు మనకు ముందుగా నడిచి ఆయనే యుద్ధం చేస్తున్నాడు, శత్రువులను నాశనం చేస్తున్నాడు. రెండోది త్రోవలో మనల్ని కాపాడుతున్నాడు అనే సంగతి మనం చూసినాం. మూడోది ఈ యొక్క దూత దేవుడు సిద్ధపరిచిన స్థలానికి మనల్ని నడిపిస్తున్నాడు, వాగ్దాన దేశానికి ఈ యొక్క దూత మనల్ని నడిపిస్తున్నాడు అనే సంగతి మనం ఇక్కడ చూసినాం. ఇప్పుడు నాలుగోది చూసినాము, నా హృదయంలో ఉన్న చెడుతనం అంతటిని కూడా నాశనం చేస్తున్నాడు. సో అట్లా చెడుతనం అంతా నాశనం అయితేనే ఆ పవిత్ర రాజ్యము, పరలోక రాజ్యము, పరిశుద్ధ దేశానికి నువ్వు నేను ప్రవేశించగలుగుతాం. కానీ నేను అన్నీ ఇట్లనే పెట్టుకొని పరలోక రాజ్యానికి వెళ్తా అంటే అది కుదరదు. సో కాబట్టి నువ్వు నేను చాలా జాగ్రత్తగా ఉండాలని యేసునామంలో మీకు మనవి చేస్తున్నాం. 32, 34 నిర్గమకాండము 32వ అధ్యాయము 34వ వచనం చూడండి. దేవుడు వీళ్ళ మధ్యలో ఎన్ని అద్భుతాలు చేసినాడు. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పెను. సో కాబట్టి నా దూత నీకు
ముందుగా వెళ్ళును అని అంటే, సో దూత ముందుగా వెళ్తున్నాడు అంటే దేవుడు మనతోనే ఉన్నాడు. సో దూత 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 అనే పదం చదివినాడు. దూత అంటే సాక్షాత్తు యేసుప్రభే. సో మలాకి అనే పేరుకు అర్థం మై మెసెంజర్, నా దూత అని అర్థం. సో కాబట్టి మై మెసెంజర్ అంటే సో దేవుని దూత. సో యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. బండ వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు, క్రీస్తు వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. సో కాబట్టి మన మధ్యలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారండి. సో కాబట్టి ఆయనని మనం ముందు పెడితే ఎన్ని మేలులు, ఎన్ని ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. ఇక్కడ 33:3 నిర్గమకాండము 33 అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనుల్లని ప్రజలు గనుక. సో కాబట్టి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను వెళ్ళగొట్టెదను. సో మనం చూసినాం ఇంతకుముందే, కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, యెబూసీయులు, పెరిజ్జీయులు వీళ్ళంతా ఎవరు అని అంటే నా హృదయంలో ఉన్న చెడుతనం. సో వీటన్నిటినీ దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే నాశనం చేయబోతున్నాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలు వాక్యంలో ఉన్నాయి. దేవుడు మనకు ముందు నడుస్తూ చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. నువ్వు నేను చాలా జాగ్రత్తగా ఉండాలని యేసునామమున. సో ఈ యొక్క స్టడీని మనం కంటిన్యూ చేస్తాం. సో ఈ యొక్క స్టడీని మనం కొనసాగుతాం. 7 విషయాలు మనం చూసినాం. 45:2 మనం చూసినాము. అక్కడ 3 విషయాలు ఉన్నాయి. దేవుడు నాకు ముందుగా నడుస్తూ ఏం జరుగుతుంది అని అంటే ఏమి అంటే ఆయన మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తున్నాడు. రెండోది ఇత్తడి తలుపులను పగలగొడుతున్నాడు, ఇనుప గడియలను విడగొడుతున్నాడు. దాని తర్వాత దూత ముందుగా నడుస్తూ చేసిన 4 పనులు మనం చూసినాం. సో మొత్తం 7 పనులు. కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా యేసుక్రీస్తు ప్రభువుల నామమున మనవి చేస్తున్నాం. విల్ కంటిన్యూ దిస్ స్టడీ. ఈ స్టడీని మనము కొనసాగిస్తాం. సో దేవుడి వాక్యాన్ని దీవించగా మోకరించండి, ప్రార్థన చేస్తాం.